ఖద్దర్ ఖాకీ కాంబినేషన్ ఎప్పుడు హిట్టే. ఖాకీ పవర్ఫుల్ అయితే ఖద్దర్ ఇంకా పవర్ఫుల్. అందుకే ఖాకీ డ్రెస్ లో పవర్ చూసిన వాళ్ళు ఖద్దర్లోనూ పవర్ చూపించాలనే ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ఏదైనా ప్రజల కోసమే పనిచేస్తామని వారు చెప్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ స్ఫూర్తితో మరింత మంది ఎంపీ ఎలక్షన్లకు రెడీ అవుతున్నారు. ఖాకీలు రేసులోకి వచ్చి అసలు ఖద్దర్లకే టెన్షన్ పుట్టిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయింది. ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు చట్టసభల్లోకి వెళ్లేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సర్వీసుల్లో ఉన్నోళ్లు, రిటైర్డ్ పోలీసోళ్లు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారట. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ సీట్లపై కన్నేశారట ఖాకీలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీస్ ఆఫీసర్లు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచిన నాగరాజు పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. రిటైర్డ్ అయిన కొద్ది రోజులకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ హోప్ తోనే చాలా మంది వివిధ పార్టీల నుంచి పోటీకి రెడీ అవుతున్నారట. రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ బీజేపీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీకి ప్లాన్ చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. ఎట్లయినా ఎంపీ టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారట కృష్ణప్రసాద్. మరో పోలీస్ ఆఫీసర్ కూడా పొలిటికల్ లైన్ లో ఉన్నారట. ఎస్పీ స్థాయి అధికారిగా ఇంకా సర్వీస్ లోనే ఉన్నారు. మహబూబాబాద్ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారట. గతంలో ఆయన మహబూబాబాద్ డీఎస్పీగా పనిచేశారు. రాజకీయాల కోసం సర్వీస్ వదులుకునేందుకు వీఆర్ఎస్ పెట్టుకున్నారని డిపార్ట్మెంట్ లో టాక్. సర్కార్ ఆమోదించగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారట. వరంగల్ నుంచే పోటీ చేయడానికి మరో పోలీస్ ఆఫీసర్ కూడా సిద్ధమయ్యారట. గతంలో ఇక్కడే పనిచేసి ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన పోస్ట్ లో ఉన్నారు. వరంగల్ సిపిగా ఎక్కువ కాలం పనిచేసిన ఆయనకు పొలిటికల్ గా కలిసొచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయట. పొలిటికల్ లో ఆయన ఫ్యామిలీకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఫాదర్ కు 2 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. అధికార పార్టీ ముఖ్య నేతలు కూడా ఈయన అభ్యర్థిత్వంపై సుముఖంగానే ఉన్నారట. మాజీ సీఐ దొమ్మాటి సాంబయ్య కూడా వరంగల్ రేస్ లో ఉన్నారట. 20 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నా ప్రజాప్రతినిధిగా గెలవలేకపోయారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఖాకీ వర్సెస్ ఖద్దరుగా సీన్ మారిందట. కొత్తోళ్లు వచ్చి పాతోళ్ల టికెట్లు ఎక్కడ ఎగరేసుకుపోతారోనని రాజకీయ నేతలు భయపడుతున్నారట. మొత్తం జిల్లాల హాట్ డిస్కషన్ జరుగుతుందట.